చంద్రబాబుతో టీటీడీపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై కీలక చర్చలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, 2-3 రోజుల విరామం తర్వాత మళ్ళీ భేటీ, అది కూడా కీలక నేతలు సమావేశం అయ్యారు. ఎటువంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ భేటీ నుంచి? రాష్ట్ర కమిటీ ఏర్పాటు అంశంపై కొద్ది రోజులుగా తెలంగాణ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చిస్తా ఉన్నారు. నిన్న ఆఫ్టర్నూన్ కూడా టీడీపీ నేతలతో భేటీ జరిగింది. అయితే మొన్న విజయవాడలో భేటీ తర్వాత సీఎం చేసినటువంటి వ్యాఖ్యలతో కొంత ఆసక్తికరమైన చర్చ తెలంగాణ తెలుగుదేశంలో జరుగుతుంది. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది అని చంద్రబాబు చెప్పడంతో ఎవరు ఎన్నికవుతారు అనే దానిపై కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ పార్టీలో మొదలైంది. ఈ రోజు భేటీలో కూడా రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై చర్చ జరుగుతూ ఉంది. 65 మందితో స్టేట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. అయితే ముందుగా అనుకున్నట్టు ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉంటారా, ఐవీఆర్ఎస్ విధానం ద్వారా కొత్త పేర్లు తెరపైకి వస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒక వర్గం రేవంత్ కి అధ్యక్ష పదవి ఇస్తారని చెబుతుంది. మరో వర్గం మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పటికే రేవంత్ కి పట్టం కట్టలేరు, ఎల్ రమణే తిరిగి రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేస్తారనేటువంటి వాదన కూడా వినిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2 వర్గాలు కూడా టీటీడీపీలో ఉన్నటువంటి 2 జూనియర్ సీనియర్ వర్గాలు కూడా ఏం జరగబోతుంది అనే దానిపై కొంత ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. రమేష్, ఇప్పటికే ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు మెసేజ్లు, ఫోన్లు వెళుతున్నాయనేది కరెక్టేనా? అంటే పేర్లు ఏం చెప్పకుండా మీ అభిప్రాయం చెప్పండి అని అడుగుతున్నట్టు. 4.5 లక్షల మంది క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. అయితే ఎక్కువ మంది రేవంత్ పేరు వినిపిస్తుంది అనేటటువంటి వాదన ఆ పార్టీలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం అధినేత తీసుకుంటారో, ఐవీఆర్ఎస్ పైనే పూర్తిగా ఆధారపడతారో లేకపోతే ఇతర సమీకరణలను, సీనియర్ల యొక్క అభ్యంతరాలను, సీనియర్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో టికెట్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు ఐవీఆర్ఎస్ విధానాన్ని అనుసరిస్తామని చెప్పినప్పటికీ కూడా పూర్తిగా వాటిపైనే డిపెండ్ అవ్వని పరిస్థితిని మనం చూసాం. ఈ సందర్భంలో ఐవీఆర్ఎస్ ను కేవలం పరిగణలోకి మాత్రమే తీసుకుంటారు, పూర్తిగా దానిపై ఆధారపడే నిర్ణయం ఉండదని మరో వర్గం వాదన బలంగా వినిపిస్తా ఉంది. అన్ని సమీకరణలను చూసుకున్న మీదటే చంద్రబాబు తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని తెలుస్తా ఉంది. బీసీలకు బాగా ప్రాధాన్యం ఇవ్వాలి మొదటి నుంచి ఆయన అనుకుంటున్న నేపథ్యంలో ఆ ఆలోచన నుంచి ఆయన అప్పుడే వైదొలిగే అవకాశం లేదనే అభిప్రాయం కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రిషి, రైట్ రమేష్, థ్యాంక్ యూ.